ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేవురా. నేను నీతో ఇప్పుడు బస్తీకి రాలేను. మీరు అలా అంటే ఎలా బాబు? మీరు రాకపోతే నా కొంప కూలిపోద్ది. వస్తే నా కొంప కూలిపోతుందిరా. గౌరీని విడిచి ఒక క్షణం కూడా నేను ఎక్కడికి రాలేను. అలా అంటే ఎలా బాబయ్య? మీ అమ్మాయికి ఏం భయం లేదు, భగవంతుడు ఉన్నాడు. రండి బాబయ్య, నా బతుకు నిలబెట్టండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. అరే కాళ్ళు కడుక్కోవడానికైనా చుక్క నీళ్ళు తిని తీరుబడిగా కూర్చుంటే నీళ్ళు ఎవరు తెచ్చారనుకున్నా? వెళ్ళి నీళ్లు తోడు. నొప్పిగా ఉందా పాప? అయ్యో, నొప్పులు రావడానికి ఇంకా నెల్లాడు పడుతుంది. నీళ్లు తోడినంత మాత్రాన్ని ఏమి కావు. వెళ్ళు, నీళ్లు తోడవే, వెళ్ళా. చెల్లెమ్మా, సుందరమ్మా, బాగున్నావా? ఏం బాగులే. ఏమి? నీ మాట నమ్మి 2000 ఖర్చు పెట్టి చేయించిన పూజలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అదే, తొందరపడితే అట్టగమ్మా. విత్తనం పాతగానే మొక్క మొలుస్తుందా? కాస్త టైం పడుతుంది. ఇంకా టైం ఎందుకు నా బొందక? కమల కాపురం తెగతింపులు చేసుకొచ్చేసింది. ఇహ దానికి పిల్లలు ఎలా పుడతారు? పైగా తుంటి మీద కొడితే మూతుపల్లి రాలినట్టు దీని చేత పూజలు చేయిస్తే ఆ మూగమొద్దు కనబోతుంది. అర్థమైందమ్మా. నీ బాధ కమలకు పిల్లలు లేరని కాదు, గౌరి కనబోతోందని. అవును. అటువంటి అరిష్టాలేవి జరగకుండా నేను అడ్డుకుంటాను, కంగారు పడకు. కమలా, నన్నెవరు పలకరించనక్కర్లేదు, నాతో మాట్లాడనక్కర్లేదు. తల్లి కూతుళ్ళు ఊరికే కంగారు పడకండి. ఇల్లు అనగానే పండగ అవుతుందా? కడుపుతో ఉన్నంత మాత్రాన బిడ్డను ఎలా కంటుందో చూస్తాను. ఎవరో తల మీద కొట్టారు. త్వరగా త్వరగా